సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. ఎన్నికల్లో పోలీసులు టీడీపీకి తొత్తులుగా వ్యవహరించారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆరోపించారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారాయణస్వామి మాట్లాడుతూ కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతారని జోష్యం చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన నవరత్నాలు వైసీపీని తిరిగి అధికారంలోకి తీసుకొస్తుందన్నారు. గంగాధర నెల్లూరు ఎన్డీఏ అభ్యర్థి థామస్ చెన్నై నుంచి 300 మంది బౌన్సర్లను తీసుకొచ్చి దాడులు చేస్తున్న జిల్లా ఎస్పీ డీఎస్పీలకు చెప్పిన వారు పట్టించుకోలేదని తెలిపారు. ఏది ఏమైనా ఓటర్లు ఇచ్చే తీర్పుకు అందరూ కట్టుబడి ఉంటామన్నారు. మానవుడిగా పుట్టినప్పుడు ఏది మాట్లాడినా ఇంకొకరిని యామార్చే మాటలు మాట్లాడకుండా నిజాలు మాట్లాడేదానికి రాజకీయ నాయకులు కూడా అలవాటు పడాలా. నా ఆత్మసాక్షిగా నేను నిజం మాట్లాడేదానికి నేను ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించాలంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్ని విమర్శించేది కాదు, వాళ్ళ యొక్క రాజకీయంలో వాళ్ళు చేసే పనులు బట్టి విమర్శించుంటా. ఈరోజు మీకు అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమంటే, ఎలక్షన్లో ఓటర్స్ అందరూ కూడా ఓటర్లు ఎప్పుడు కూడా దేవుళ్ళే. ఓటర్లు ఎక్కడ కానీ డబ్బు డిమాండ్ చేయరు. ఓటర్ల పైన ఎవడు మాట్లాడినా అది చాలా నేరమే. కాబట్టి ఓటర్లు దేవుళ్ళు, ఆ దేవుళ్ళు నిర్ణయించేదానికి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా కట్టుబడి ఉండాలి. ఈరోజు మీరందరూ కూడా ఆలోచించి చూడండి, మన రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా క్యాండిడేట్లని చంద్రబాబు నాయుడు ఫిక్స్ చేశాడో ఒక్క తూరి మీరందరూ కూడా ఆలోచించమని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా. ఎంత దూరమో పోవాల్సిన అవసరం లేదు. మాది రిజర్వ్ కాన్స్టిట్యున్సీ, దట్టు జీడీ నెల్లూరు, కుతులమ్మ గారు నిలబడ్డారు, అదేవిధంగా గాంధీ నిలబడినాడు, రుద్రప్ప కూడా నిలబడినాడు, రామారావు వేవులో కూడా బౌన్సర్స్ని పిలుచుకొని వచ్చి గ్రామాలపైన వదిలిన చరిత్ర నేను ఎక్కడ చూడలే. థామస్ అనే ఒక వ్యక్తి అల్లాగుంట పేరు చెడిపేదానికి అల్లాగుంటని వాడుకుంటూ ఎంత దారుణమైన 300 మందిని తమిళనాడు నుంచి తీసుకుని వచ్చి మీరు ఫోటోలు చూసుంటారు. మీరు అన్నీ కూడా జరిగింది ఇన్సిడెంట్స్ అంతా కూడా చూసుంటారు. ఒక రౌడీ మూకలను ఎప్పుడు కూడా తీసుకుని వచ్చిందిగా. ఈవెన్ ఇంతకుముందు చంద్రబాబు క్యాండిడేట్లు కూడా రౌడీలుగా ప్రవర్తించలా. అతను ఎక్కడో మెడ్రాస్లో బతికి మెడ్రాస్లో ఉండి ఆయన వృత్తి ఏమో ఆయన మనస్సాక్షిగా ఆయన చెప్పుకోవాలి. ఎందుకంటే అతను ఎస్సీ కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. అసలు రిజర్వేషన్ అంటే అర్థం తెలియనటువంటి వ్యక్తి అతను. కేవలం ఒక రౌడీజాన్ని తీసుకుని వచ్చి ఫస్ట్ మా బూత్ అన్నూరు బూత్ తీసుకొని రావటం, అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అంతా కూడా జరిగింది. అక్కడి నుంచి పచ్చికాపాల నుంచి జక్కదన నుంచి కేపీ అగ్రహారం నుంచి లంబోదర్, ఎక్కడెక్కడ ఏ గ్రామాలు ఉండదో ఎక్కడెక్కడ అవకాశం ఉంది అక్కడంతా దౌర్జన్యాలు చేసేదాన్ని తీసుకొని పోతే నేను ఎస్పీ గారికి ఓపెన్గా ఫోన్ చేసి మాట్లాడినా, డిఎస్పీతో మాట్లాడినా, ఎస్ఐతో మాట్లాడినా. సార్ ఒక తూరి చరిత్ర తీసుకోండి, నేను ఏ రోజు కూడా మన ఎస్పీలు కానీ డిఎస్పీలు కానీ ఎస్ఐలు కానీ నేనేమి వ్యాపారవేత్త కాదు, నేను ఎప్పుడు కూడా ఒకరిని నేను ఉపయోగించుకోలేదు. ఎందుకు ఇంత విచ్చలవిడిగా జరుగుతున్నది, ఇది ఏమవుతుంది, ఇది మంచి పద్ధతి కదని ఎస్పీ గారికి చెప్తే, అవునా అటు జరుగుతుండదా సార్ అని డిఎస్పీని అడిగితే, సార్ ఎలక్షన్ అయిపోయింది సార్, ఎస్ఐ సిఐలు ఏమంటుండంటే ఎలక్షన్ అయిపోయింది సార్, మీ పార్టీ కానీ వస్తే మేమేం చేస్తామో చూడండి సార్, వాళ్ళ పార్టీ వస్తే మేమేం చేస్తాం చూడండి సార్ అంటే, ఈ ఎలక్షన్ కమిషనర్ వల్ల ఈ ఎస్పీలు డిఎస్పీలు కలెక్టర్లు డీజీపీలు మొత్తం మంది ఎందుకో వన్ సైడ్ అయిపోయినారు. ఎప్పుడు నేను చూడాల, రామారావు గాలిలో కూడా ఇటువంటి చరిత్ర నేను చూడాల. తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందనే నిరాశ నిస్పృహలతో టీడీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని పూతలపట్టు వైసీపీ అభ్యర్థి సునీల్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ ధనంజయ రెడ్డితో కలిసి సునీల్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ బంగారుపాలెం మండలం నలగంపల్లి గ్రామంలో ప్రజాస్వామ్యబద్ధంగా పోలింగ్ జరగలేదన్నారు. మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పథకాలకు ఆకర్షితులై దళితులు బీసీలు ఓటు వేశారని, అది ఓర్వలేక అగ్రవర్ణాల వారు దాడులు చేస్తుంటే పోలీసులు
ప్రేక్షక పాత్ర పోషించారని సునీల్ కుమార్ తెలిపారు. టీడీపీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని వైసీపీ ఏజెంట్లపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారని అన్నారు. టీడీపీ ఎన్ని కుయుక్తులు చేసినా వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారన్నారు. టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ వాస్తవాలు మాట్లాడాలని హితవు పలికారు. ఈ యొక్క సబ్జెక్ట్ మీద నిన్న తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి తరపున మురళీమోహన్ గారు తిరుపతిలో మాట్లాడిన మాటలు, ఆయన చెప్పినటువంటి అబద్ధాలు ప్రజలకి ఆయన చెప్పినటువంటి అబద్ధాలు ఏవైతే ఉన్నాయో అది మళ్ళీ ప్రజల ముందుకు తీసుకొని వెళ్ళి దాన్ని ఖండిస్తూ వాస్తవాలు ఏం జరిగింది, క్షేత్రస్థాయిలో ఏ విధంగా దాడులు జరిగాయి అనేది మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఈ యొక్క సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్యంగా యాదమరి మండలం అంతా కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. ఎన్నికలు మొదటి పొద్దున్న నుంచి కూడా జరుగుతున్నటువంటి ఎన్నికల పోలింగ్ సరళి చూస్తే చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో అక్కాజీలందరూ కూడా పోలింగ్కి పోటెత్తడం జరిగింది. అన్న ధనంజయ రెడ్డి గారు వైస్ జెడ్పీ చైర్మన్, జనరల్ ఏజెంట్. ఈరోజు జనరల్ ఏజెంట్ అన్న తర్వాత ప్రతి బూత్కి వెళ్ళి ఓటింగ్ సరళి కానీ అక్కడ ఏదైనా సమస్యలు ఉన్నాయనేది జనరల్ ఏజెంట్ యొక్క పని చూస్తాడు. కంపల్సరీగా ప్రతి బూత్లోకి వెళ్ళాలి, ఏం జరుగుతుంది, అక్కడ ఏదైనా సమస్యలు ఉన్నాయా, ఈవీఎం ప్రాబ్లం ఏమైనా ఉందా, అది ఏది అనేది అనే యొక్క ఎన్నికల జరుగుతున్నటువంటి దాన్ని ప్రత్యక్షంగా చూడటానికి జనరల్ ఏజెంట్ ఉంటారు. జనరల్ ఏజెంట్గా వెళ్ళి ఒకసారి పరిశీలించి వచ్చిన తర్వాత ఏదో జరిగిపోతుంది, ఆయన ఏదో ఇక్కడ రిగ్గింగ్ చేస్తున్నాడు అని ఒక మాట్లాడటము, కావాలని రెచ్చగొడుతున్నారు అని చెప్పి ఒక మాట్లాడటం. ఈరోజు మనం చూస్తే మాదిరెడ్డిపల్లిలోనే గొడవ జరిగింది. మాదిరెడ్డిపల్లిలో ఆల్మోస్ట్ ఆల్ ఎన్నికలు పోలింగ్ అంతా కూడా పూర్తి కావాల్సిన సందర్భంలో మాదిరెడ్డిపల్లి అనేది టోటల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి పంచాయతీ. అక్కడ మాజీ సర్పంచ్ సంఘ అధ్యక్షుడు మనోహర్ గారు ఉన్నారు. ఓటింగ్ సక్రమంగా జరుగుతోంది. అది జీర్ణించుకోలేక నిరాశ నిస్పృహలతో ఈరోజు ఏదో చేసి ఆ పోలింగ్ని ఆపాలి, లేదా ఏదో ఒక రకంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని డిస్టర్బ్ చేయాలనేసి దాడులకు ప్రయత్నించడం జరిగింది. కుప్పం పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రైల్వే పోలీసులకు సమాచారం అందడంతో మృతుడు ఆత్మహత్యకు పాల్పడ్డా లేక వేరే కారణాల చేత మృతి చెందడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుమల తిరుపతి ఆలపిరి వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన కారు డ్రైవర్ కారులో ప్రయాణిస్తున్న భక్తులను కిందకు దింపి పరుగులు తీశారు. తిరుమల నుండి తిరుపతికి తిరుగు ప్రయాణంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు 172 చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి పి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిఆర్ఓబి పుల్లయ్య, ఆర్డీఓ చిత్తూరు మరియు పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి జి చిన్నయ్యలతో కలిసి ఎస్వీసెట్ కళాశాల నందు ఓట్ల లెక్కింపు కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో ఒక పార్లమెంటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 13న జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ నెల 4న ఎస్వీసెట్ నందు ఓట్ల లెక్కింపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఓట్ల లెక్కింపు కేంద్రాలు మరియు కమాండింగ్ కంట్రోల్ రూమ్ నందు జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి పటిష్టంగా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో టేబుల్స్, సీసీ కెమెరాలు, అభ్యర్థులు, పార్టీల ఏజెంట్లు అవసరమైన సిట్టింగ్ ఏర్పాటు చేయాలన్నారు. కమాండింగ్ కంట్రోల్ రూమ్ నందు 7 నియోజకవర్గాలకు సంబంధించి 7 టీవీలతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.